29వ వాక్య భాగాన్ని ఈ సాయంకాలం మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. సమూయేలు 2వ పుస్తకం 7:29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని సన్నిధిలో ఉండేటట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా ఈ మాట, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. అందరూ ఒకసారి ఆమేన్ చెప్తారా? ఇందులో లాస్ట్ వర్డ్ అందరూ కంఠస్థం చేయండి. నీ ఆశీర్వాదము నొంది. అందరూ చెప్పాలి, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి సంతోషంగా మీ ఆనందాన్ని వ్యక్తపరచండి. ప్రభు ఈ మాట ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక. వాస్తవంగా ఈ మాట చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. ఈ వచనంలో 2 వర్తమానాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ సాయంకాలం మనం నేర్చుకునే పాఠం. ఒకటి ఏమిటంటే, దేవుని సన్నిధి అనేది ఒక ప్రసంగం అక్కడ ఉంది. రెండవ సందేశం ఏమిటంటే, కుటుంబ ఆశీర్వాదం అనే మాట కూడా మనకి కనబడుతుంది. ఇందులో ఈ సాయంకాలం నేను మీకు కుటుంబ ఆశీర్వాదాన్ని గురించి ఒక చక్కని పాఠాన్ని మీ అందరితో పంచుకోవాలని ఒక సేవకునిగా ఆశపడుతున్నాను. దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన విన్నపం ఇది. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం ఎలా ఉండాలి తెలుసా? అప్పుడప్పుడు కాదయ్యా, నిత్యము ఆశీర్వదించబడిన స్థితిలో నా ఫ్యామిలీ ఉండాలి. ఈ సాయంకాలం, ఈ రాత్రి దైవ సన్నిధిలో కూర్చున్న మీ అందరి కుటుంబాలు దేవుని ఆశీర్వాదాన్ని పొందిన కుటుంబాలుగా, కుటుంబ ఆశీర్వాదాన్ని పొందిన వ్యక్తులుగా మీరందరూ ఉండాలన్నదే ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా నా ప్రార్థన విన్నపమై ఉంది. ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను, దేవుని మందిర ఆవరణలో అడుగుపెట్టిన మీ కుటుంబాలన్నిటినీ దేవుడు సియోన్లోంచి ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్దామా ఆమేనని? దావీదు ఒకప్పుడు తన స్థితి తనకు తెలుసు. యెహోవా ఇంతగా హెచ్చించటానికి నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడినను. ఎక్కడో గొర్రెలు కాసుకునే స్థితిలో ఉన్న దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టిన ఆ స్థాయికి ఎదిగింప చేశాడు. దేవుని యొక్క చిత్తం దావీదు పట్ల ఎంత ఉన్నతంగా నెరవేర్చబడుతూ వచ్చింది. దేవుడు ఆయన కోరుకున్న వ్యక్తిగా దావీదు జీవితాన్ని ఎంపిక చేయటం. ప్రవక్త సమూయేలు వారి ఇంటికి వచ్చినప్పుడు దావీదుని ఆశీర్వదించి తైలము పోసి అభిషేకించిన అనుభవాలు. ఎంతోమంది ఆ ఇంట్లో తన కుటుంబంలో కుమారులు ఉండగా దావీదు పట్ల దేవుని యొక్క దయా సంకల్పం. అందుకే దావీదు కుటుంబము ప్రభు ఒక వాగ్దానం చేశాడు, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడి ఉంటుంది. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుతానని దేవుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించా అని అన్నట్లుగా దావీదుని గురించిన మాటలు అనేకమైన వాక్య లేఖనాల్లో మనం చూస్తాం. ఈ రాత్రి ఏ విధము చేతనైనా మీ కుటుంబాలు ఆశీర్వాదం పొందిన కుటుంబాలుగా, అది కూడా నిత్యము ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మార్చబడాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. దేవుడు ఈ మనవులన్నీ అంగీకరించునుగాక. సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మీ కుటుంబంలో మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అందరూ ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. మీ చేతి పనులను దేవుడు దీవించునుగాక. అలాగే మీ చదువు, ఉద్యోగం, వ్యాపారం అన్ని విషయాల్లో మీ కుటుంబాలు ఆశీర్వదించబడిన స్థితిని పొందుకోవాలన్నదే ఒక దైవజనుడిగా నా ప్రార్థన, సేవకులుగా మా హృదయాభిలాష ఉన్నది. బైబిల్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసి చదువుతూ ఉంటే ఎన్నో కుటుంబాలు బైబిల్లో మనకి కనబడుతూ ఉంటాయి.
ఇందులో మీకు ఇంట్రడక్షన్గా కొన్ని ఫ్యామిలీస్ గురించి ఏబిసి అని కొన్ని మాటలు చెప్తాను. నోవాహు కుటుంబం మనం చూస్తే నోవాహు ఫ్యామిలీ ఎలా ఉందంటే, ఉన్నవాళ్ళు 3 కొడుకులు నోవాహుకి, 3 కోడళ్ళు, తాను తన భార్య, మొత్తం 8 మంది. ఆశ్చర్యం చెప్పన, నోవాహుకున్న ఈ 8 మంది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాడలో ఉన్నారు. రక్షించబడిన అనుభవంలో ఆ ఫ్యామిలీ ఉన్నది. భక్తుడు అంటాడు కదా, నేను నా ఇంటివారు యెహోవానే సేవించదము అనే వాగ్దానం నోవాహు కుటుంబం పట్ల యేసునాథుడు నెరవేరుస్తూ, చుట్టూ జలప్రలయం, ప్రజలందరూ పాడైపోతున్న స్థితుల మధ్యలో ఉంటే నోవాహు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాడలో సేఫ్ జోన్లో ఉన్నారు, రక్షించబడిన స్థితిలో ఉన్నారు. నా ప్రార్థన, మీ ప్రార్థన కూడా అదే. మీ ఇంట్లో ఎవ్వరూ విడిచిపెట్టబడకూడదు, అందరూ రక్షించబడినట్లుగానే నోవాహు వాడలోనికి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా వచ్చారో, మీ కుటుంబ సభ్యులు, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఇంటోళ్ళందరూ కూడా ఆ రక్షణ వాడలోనికి వచ్చి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా నా దేవుడు రక్షించునుగాక. ఆమేనని చెప్పండి. సాధారణంగా మనం చూస్తూ ఉంటుంటే ఫ్యామిలీస్లో భర్త దేవుని నమ్ముకుంటే భార్య దేవునిలోనికి రాలేని పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ భార్య ప్రభువుని తెలుసుకుంటే భర్త ప్రభువులోనికి రాలేని పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు ప్రభువులోకి వస్తే పిల్లలు ప్రభువులోకి రాలేని పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ పిల్లలు ప్రభువులోకి వస్తే తల్లిదండ్రులు ప్రభువులోకి రాలేని పరిస్థితులు. మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మొదటగా మేము పిల్లలుగా దేవుని సన్నిధిని మొదట మేమే ప్రభువులోనికి వచ్చాం. అంటే పేరెంట్స్ రాలేదు ప్రభు దగ్గరికి, మొదట అక్క ప్రభువులోకి వచ్చారు, వారిని బట్టి నేను దేవునిలోనికి వచ్చాను. చక్కగా దైవికమైన భక్తి మార్గంలో నడిపించబడుతున్నప్పుడు ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. దేవుని మహాకృప, మా తల్లి ఆ రక్షణ పొందిన తర్వాత నేనే మహిమలోనికి చేర్చబడ్డారు. సో దేవుడు దయవల్ల కుటుంబ సభ్యులు ప్రభువును తెలుసుకోవడానికి అనుకూల సమయాన్ని ప్రభు ఇచ్చాడు. కనుక ఈ రాత్రి మీ కుటుంబాల్లో ఇంకా మార్పు చెందకుండా మిగిలిపోయిన వారు అందరు కుటుంబాల్లో కూడా ప్రభు వారి కుటుంబానికి రక్షణ భాగ్యం ఇచ్చి దేవుని ఆశీర్వాదం ఆ ఇంటి మీద ఉండేటట్లుగా మీ కుటుంబాలు ఉండాలని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. నోవాహు కుటుంబం వలె మీ కుటుంబం రక్షణ వాడలోనికి వచ్చునుగాక. ఎంతమంది ఆశపడుతున్నారో ఒకసారి చేయెత్తి ఆమెనని చెప్పండి. సో మీ ఇంట్లో భర్త రక్షించబడకపోతే, పిల్లలు రక్షించబడకపోతే ఏం కలవరం చెందవలసిన పని లేదు. ప్రభు ఖచ్చితంగా నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లే మీ ఫ్యామిలీస్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన ఆశీర్వాదం పొందిన కుటుంబంగా రక్షణ మార్గంలోకి ప్రభు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే కొర్నేలి కుటుంబం మనకు కనబడుతుంది. ఆశ్చర్యం చెప్పన, కొర్నేలి కుటుంబం ఎలా ఉందంటే, కొర్నేలి శతాధిపతి, 100 మందికి లీడర్, అధిపతిలో కలిగిన స్థానంలో ఉన్నాడు అతడు. అయినా తన ఇంటి వాళ్ళందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చాలామంది కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటుంటే ఆశీర్వాదం నొందిన కుటుంబాలుగా ఉండట్లేదు. ప్రతిరోజు మీరు ఉదయకాలం అంతా మీ పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ చక్కబెట్టుకుని ఇలా సాయంకాలం అయినప్పటికీ కుటుంబంలో ఇప్పుడు మనం ఎలా కూర్చుని ప్రార్థనలో ఉన్నామో ఎవ్రీడే ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి. కొర్నేలి ఫ్యామిలీని చూస్తే కొర్నేలి కుటుంబం అద్భుతంగా ఇంటి వారందరితో కలిసి ప్రార్థనలో ఉన్నాడు. నేను అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఎప్పుడైనా హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాను, అమ్మా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందంటే వాళ్ళు అంటారు, అన్నా నేను చేసుకుంటానన్నా, ఆయన వచ్చినప్పటికి ఎప్పుడో 10 అవుతుందన్నా. మళ్ళీ ఆయన్ని అడుగుతాను, అమ్మ మీ ఇంట్లో ప్రార్థన జరుగుతుందంట, అన్న నా ఎంతటి నేను చేసుకుంటానన్నా, ఆవిడంతటా ఆవిడ చేసుకుంటుందన్నా అంటుంటారు. ఇంకా అట్లాగా కుటుంబం ఎట్లా అవుతుంది? సో ఫ్యామిలీ అన్న తర్వాత భార్య, పిల్లలు, భర్త, కుటుంబం అంతా కలిసి ఒక పాట పాడుకుని, ఒక అధ్యాయం చదువుకుని, ఇంటోళ్ళ కోసం
చర్చి విశ్వాసుల కొరకు, సేవ కొరకు, సంఘం గురించి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని కుటుంబ ప్రార్థన మన ఇంట్లో ఉంటే, యోబు ఇంటి చుట్టూ ఒక కంచె ఉంచినట్లుగా ఏ ఇంట్లో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ ఇంటికి దేవుడు ఒక అగ్నిగల ప్రాకారాన్ని ఉంచునుగాక. ఏ అపాయము రాకుండగా యేసునాథుడు కాపాడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఏ ఇంట్లో ప్రార్థన లేదనుకోండి, ఆ ఇంటి మీదకి చీకటి ఏలుబడి చేస్తూ ఉంటుంది. మా పెద్ద పాస్టర్ గారు ఒకసారి చెప్తే నేను విన్నాను. ఓ ఇంటికి ప్రార్థన చేయడానికి అని వెళ్ళారంట సేవకులు. వెళితే ప్రార్థన చేయడానికి వాళ్ళు వెళ్ళిన వెంటనే పాస్టర్ గారికి కుర్చీ వేశారట, కూర్చున్నారట. ఇంటి యోగక్షేమాలు అడిగారంట. అమ్మ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి అని అంటే, అన్నయ్య మేము మా ఇంట్లో భార్య భర్త పిల్లలు ఇట్లా ఉంటాం, కుటుంబ పరిస్థితులు అన్నీ ఇట్లా ఉంటాయని చెప్పారంట. సరే అమ్మ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను, ఇంకా నేను హౌస్ విజిటింగ్ చేయాలి, చాలా గృహాలు దర్శించాలని, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తానని దైవజనుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రార్థించుచు ఆ చీకటిని గద్దిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక బలమైన శక్తి వారి ఇంటి మీద ఆవరించిందట. వాస్తవంగా వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఆ ప్రార్థన శక్తి ద్వారా ఆ ఎదురుగా ఉన్న ఒక పెద్ద వేప చెట్టు కొమ్మ ఇరిగి అలా కింద పడిపోయిందంట. సో వెంటనే ఆ ప్రార్థన అయిన తర్వాత దైవజనుడు చెప్పాడంట, అమ్మా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా అని. లేదయ్య గారు. సో వెంటనే వాళ్ళు చెప్పారంట, ఎన్నో రోజుల నుంచి మా ఇంట్లో ఎంతో చీకటి ఏలుబడి చేస్తుందయ్యా. ఓ సాతాను క్రియ మమ్మల్ని ఎవరిని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరు ఒకరికొకరికి ఆ సత్సంబంధం లేకుండగా, భర్త దారి భర్తది, భార్య దారి భార్యది, పిల్లల దారి పిల్లది అన్నట్లుగా కుటుంబంలో సఖ్యత అనేది లేకుండగా ఓ చీకటి మా ఇంటి మీద ఏలుబడి చేస్తుందయ్యా అని చెప్తే, దైవజనుడు నిజంగానే ప్రార్థన శక్తి ద్వారా ఆ ఇంటిలో ఉన్న ప్రతి చీకటిని దేవుడు గద్దించి ఆ రోజు నుంచే వాళ్ళ ఇంట్లో కుటుంబ ఆరాధన ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సాయంకాలం ఒక దైవజనుడిగా నోవాహు కుటుంబం వల్లే నీ ఇంటి వారు రక్షణ అనే వాడలోకి రావాలి. ఏ బి కొర్నేలి కుటుంబం వలె నీ ఇంటిలో ఎప్పుడు కూడా ప్రార్థనలు వినబడుతూనే ఉండాలి. సి ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒబేదేదేము ఇంటిలో మందస్సం ఉండగా ఆ ఇంటి వారిని, ఆ కుటుంబస్తుల్ని దేవుడు బ్లెస్ చేయటం, ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఒబేదేదేము ఇల్లు కనబడుతూ ఉంది. సో సేవకుడిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను, నువ్వు చేసే చిన్న పని కావచ్చు, చిన్న ఉద్యోగమే కావచ్చు, లేకపోతే ఆ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగమే కావచ్చు, చిన్న చేతి పనే కావచ్చు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటికీ నిలిచి ఉంటుంది. ఈ రాత్రి వేళ నా ప్రశ్న, నీ ఆశీర్వాదము పొందిన నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడుతుందని భక్తుడు ప్రార్థించాడు కదా. దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబాలు ఎలా ఉంటాయి అని ప్రశ్న మీకు వస్తే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. నిజంగా దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబం ఎలా ఉంటాయో బైబిల్ వాక్యపు వెలుగులో మీతో ఒక 5 మాటలు మీతో పంచుకుంటాను. చదవండి. మొదటి మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనల పుస్తకం 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూద్దాం. 29వ కీర్తన 11వ వచనాన్ని చూద్దాం. తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం, యెహోవా తన ప్రజలకి సమాధానాన్ని కలుగ చేసి వారిని ఆశీర్వదించెను. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. యెహోవా తన ప్రజలకి సమాధానాన్ని కలుగ చేసి వారిని ఆశీర్వదించెను. అంటే దేవుడు ఆశీర్వదించిన కుటుంబాలు ఎలా ఉంటాయి బ్రదర్ అంటే, మొదటి మాట సమాధానం ఉంటుంది ఆ ఇంట్లో.
యెహోవా తన ప్రజలకి సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించి, అంటే దేవుని ఆశీర్వాదం పొందిన ఫ్యామిలీస్, కుటుంబాల్లో మస్ట్ అండ్ షుడ్ తప్పనిసరిగా సమాధానం అనేది ఆ ఇంట్లో నిలిచి ఉంటుంది. అందుకే యేసు ప్రభు చెప్పిన ఒక సందర్భం ఏమిటంటే, మీరు ఏ ఇంటికి అడుగుపెట్టి ప్రార్థన చేస్తారో ఆ ఇంటి దగ్గరికి మీరు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంటి మీద సమాధానం ఉంటుంది. ఇంకా ప్రభు మాట్లాడితే ఇలా అన్నాడు, ఒకవేళ మిమ్మల్ని ఆ ఇంటోళ్ళు చేర్చుకోలేదనుకోండి, మీరు అక్కడే మీ పాద ధూళి దులిపేసి వచ్చేయండి అన్నాడు. సో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం పొందిన ఫ్యామిలీ, వారి ఇంటి మీద సమాధానం నిలిచి ఉంటుంది. సో మొదటి మాట, సమాధానం ఉంటుంది ఆ ఇంట్లో, సమాధానం కలిగి ఉంటుంది ఆ ఇల్లు. ప్రస్తుత కాలాన్ని, ప్రస్తుత ప్రజల పరిస్థితుల్ని మనం చూస్తే చాలా కుటుంబాల్లో సమాధానం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఆ కుటుంబాల్లో సమాధానం అనేది ఉండటం లేదు. నేను మొన్న రీసెంట్గా హౌస్ విజిటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికని వెళ్ళాను. వెళితే ఆ ఇంటి ఆ అక్క, అంటే నర్సుగా చేస్తారు ఆమె, అక్క అన్నారు, అన్న ఎలాగ మా ఇంటికి వచ్చారు కదా, మా ఇంటి వానరమ్మ గారికి కూడా మీరు ప్రార్థన చేయాలి. నేను అప్పుడప్పుడు సువార్త చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా క్రిస్మస్లకి రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడో వాళ్ళు వస్తాంలే అంటారు కానీ రారు. ఎలాగా మా ఇంటికి వచ్చారు కదా, మేము వాళ్ళ ఇంట్లోనే అద్దెకుంటున్నాము కనుక ఒకసారి పైన వానరమ్మ గారు ఉంటారు, నేను ఒకసారి అడిగి వస్తాను, ప్రార్థన చేయించుకుందామని అడిగి వస్తాను, అప్పుడు మీరు ప్రార్థన చేయదురు కానీ మీరు కూర్చోండి అన్న అని మాకు కుర్చీ వేశారు. నేను ఒక అన్న కూర్చుని ఉన్నాం. పైకి వెళ్ళారా ఆమె ఇంటి వానరమ్మని కానీ కలవడానికి వెళ్ళారు. వెళ్ళి మా పాస్టర్ గారు వచ్చారు, మా బ్రదర్ వచ్చారు, ప్రార్థన చేస్తారు మీకోసం అనంటే ఆమె అన్నారు, ఆమె ఇట్లా అన్నారు అన్నమాట, నేనే కిందకు వస్తానులే, మళ్ళీ పైకి పాస్టర్ గారిని ఎందుకు రమ్మంటాం, నేనే కిందకు వస్తానులే, పాపం భర్త గారు ఉన్నట్టున్నారు పైన, నేనే కిందకు వస్తానులేమ్మా అని ఆమెతో పాటు కిందకు వచ్చారు. వచ్చిన వెంటనే అక్క నాకు పరిచయం చేశారు, అన్న మా ఇంటి వానరమ్మ గారేమే, నేను ఈ హాస్పిటల్లో చేసినప్పుడు ఇక్కడ చాలాసార్లు మరి వీళ్ళ ఇంటి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయటానికి నాకు బాగా పరిచయస్తులు. చాలా సందర్భాల్లో వీళ్ళకి ప్రభు గురించి చెప్పాను. క్రిస్మస్లన్నా, చర్చ్ ఓపెనింగ్లన్నా, దైవ కార్యక్రమాలు ఏం జరిగినా సో తప్పకుండా వాళ్ళకి చెప్తా ఉండేవారిని. కానీ వస్తానని అట్లా వచ్చేవారు కాదు. సో ఈమె పేరు ఇట్లాగా, ఆమె పేరు చెప్పారు, మంగతాయారావుడి పేరు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, అల్లెలే చెప్పండి. మంగతాయారా అని చెప్పారన్నమాట. అమ్మని అడిగాను అనమాట, ఏం చేశారు మేడం గారి మీద అంటే, టెలిఫోన్ ఎక్స్చేంజ్లో జాబ్ చేసి రిటైర్ అయ్యారంట ఆమె. తన భర్త కూడా జాబ్ చేసి రిటైర్ అయ్యారు. 2 పిల్లలు వైజాగ్లో వెల్ సెటిల్, అంత ఆశీర్వదించబడిన స్థాయిలోనే ఫ్యామిలీ కనబడుతుంది. వాళ్ళ సొంతూరు కాకినాడ దగ్గర ఏదో ఊరు చెప్పారు. ఇక్కడికి వచ్చేసి ఇంచుమించు ఒక 25 సంవత్సరాలు అవుతుంది అయ్యారు. ఇక్కడికి వచ్చి మేము ఇక్కడే స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఇలా ఉన్నాము అని చెప్పారు. సరేనమ్మా మీకోసం ప్రార్థన చేస్తాము, పదే అక్క అడుగుతున్నారు మీకోసం ప్రార్థన చేయమని. దేని గురించి ప్రార్థన చేయమంటారు అంటే, ఆమె నోట చెప్పిన ఒకే ఒక మాట ఏమిటంటే, అయ్యగారు మా ఇంట్లో మనశ్శాంతి లేదు. అదేంటమ్మా, ఇంచుమించు ఆ స్థలం రోడ్డు దగ్గరలోనే ఉంటుంది. ఆ స్థలం కాస్ట్ చూస్తే ఇంచుమించు 1 కోటి రూపాయలు ఉండొచ్చు. ఆ స్థలం రోడ్డు దగ్గరే 5 సెంట్లు స్థలం, 2 స్టేర్లు బిల్డింగు. భర్త జాబ్ చేసి రిటైర్ అయ్యాడు, భార్య జాబ్ చేసి రిటైర్ అయ్యారు, పిల్లలిద్దరూ డాక్టర్స్ జాబ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ తల్లి కోరుకున్నది ఏమిటంటే, మనశ్శాంతి లేదయ్యా. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో పైకి అంటే డబ్బుంటే ఆశీర్వాదం అని కాదు, అవసరమైంది దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబాల్లో
ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత. మీరు అనుకుంటారు డబ్బుంటే ఎంత బాగుంటుందో. ప్రసంగి ఏమన్నాడో తెలుసా? డబ్బున్న వాళ్ళకి నిద్ర పట్టదంట. రాత్రుల్లో కూడా వెళ్ళిపోయి లెక్కెట్టేసుకుంటారు, కాగితాలు ఉన్నాయా ఉన్నాయా. ప్రసంగి చెప్తాడు ఆ మాట. అలాగని డబ్బు అక్కర్లేదని నేను చెప్పట్లేదు, కానీ మనశ్శాంతి అనేది దేవుడు ఆశీర్వదిస్తేనే ఆ ఫ్యామిలీ మీద సమాధానం నిలిచి ఉంటుంది. ఈరోజు చాలా మనుషులు కష్టపడుతున్నారు, రెక్కల ముక్కలు వేసుకుంటున్నారు, రాత్రింబగలు డ్యూటీలు ఓటీలు ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది క్వశ్చన్, ప్రశ్నార్థంగా మిగిలిపోతుంది. ఆ తల్లి అడిగిన మాట, అయ్యా మనశ్శాంతి లేదు. సో నేను వెంటనే నాకు అవకాశం దొరికింది, 2 మాటలు సువార్త చెప్పాను ఆ తల్లికి. అమ్మా, యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు. మీరు అనుకున్నట్లుగా అమెరికా వాళ్ళ మతం కాదు. యేసయ్య వచ్చిన ముఖ్య ఉద్దేశం ఒకటే, నా ప్రజలకి సమాధానం ఇవ్వాలని ఆయన వచ్చాడు. ఆమెకి 2 మాటలు సువార్త చెప్పాను, ప్రార్థించాను. కారు డిక్కీలో క్యాలెండర్ ఉంటే ఇచ్చాను, ప్రామిస్ కార్డు ఉంటే ఇచ్చాను. విశ్వాసం కలిగింది. ఇంకా ఆమె చెప్పారు, దైవ కార్యాల పట్ల ఇంకా మా కోసం మీరు ప్రార్థన చేయండి అయ్యగారని కోరుకుంది ఆ తల్లి. సో సమాజం యొక్క స్థితి మనం చూస్తూ ఉంటుంటే మనశ్శాంతి అనేది లేదు, కానీ దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబాల్లో ఖచ్చితంగా సమాధానం అనే మనశ్శాంతి ఉంటుంది. గట్టిగా ఒకసారి ఆమెనని చెప్తారా? ప్రస్తుత కాలం మీరు చూడండి, ప్రస్తుతం సమాజం ఎలా ఉంది అంటే, మీకా ప్రవచన గ్రంథంలో 7వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చూస్తే ప్రస్తుత సమాజం యొక్క స్థితి ఎలా ఉందో అక్కడ ఇలా చెప్తున్నాడు. మీకా 7వ అధ్యాయం 6వ వాక్యం ఏమని రాస్తుంది? కుమారులు తండ్రిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, కుమార్తె తల్లి మీదకి వెళ్తుందంట, కోడలు అత్త మీదకి లేచెదరు. అమ్మో, కోడలు చదవక్క. ఎవరింటి వారు వారికే విరోధులు. మీకా గ్రంథం తీసుకున్నారా? 7వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి వన్స్ అగైన్. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమారులు తండ్రిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంట. కుమార్తె తల్లి మీదకి, కుమార్తె తిరిగి కని పెంచి పెద్ద చేసిన తల్లి మీదకి తండ్రి రివర్స్లో తిరిగి ఉందంట. కోడలు అత్త మీదకి, కోడలేమో అత్త మీద ఫైటింగ్ చేస్తుందంట. ఎవరి ఇంటి వాళ్ళు వాళ్ళకే విరోధులైపోతున్నారంట. ఇది మీకా ప్రవక్త అనుభవాలతో ఓ మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ప్రస్తుతం జరుగుతుంది అదే. తండ్రి కష్టపడతాడు, కని పెంచి పిల్లోడిని ప్రయోజకుడు చేస్తే ఆ కొడుకు తండ్రి మీద తిరుగుబడుతున్నాడు. కూతుర్ని కూడా తల్లిదండ్రులు గారాభంగా పెంచి పెద్ద చేసి చదివించి ఓ ఉన్నతమైన ఉద్యోగం సంపాదించేటట్లుగానే వాళ్ళు తినక ఆ పిల్లల్ని ఆ స్థాయికి తీసుకొస్తే పాప ఆ తల్లి మీద తిరుగుబాటు చేస్తూ ఉంది, కోడలు అత్త మీద తిరుగుబాటు చేస్తుంది. ఇది సమాజం యొక్క స్థితి. సమాధానం అనేది కొదువైపోయింది. అయితే అదే సందర్భంలో ఇస్సాకు కాలం నాకు గుర్తొచ్చింది. ఇస్సాకు కాలంలో ఇస్సాకు దగ్గరికి వచ్చిన వాళ్ళు తిరిగి సమాధానంతో వెళ్ళారంట. చూద్దాం, ఆ మాట కూడా చదువుదాం. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొని, ఓకే, తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా, వాళ్ళని సాగనంపగా ఇస్సాకు వారు అతని యొద్ద నుంచి ఎలా వెళ్ళారు చెప్పండి? సమాధానంగా విందు చేసి వాళ్ళని పంపించాడు ఇస్సాకు. నేను కోరుకుంటున్నాను దైవ సన్నిధికి వచ్చిన మిమ్మల్ని తిరిగి సమాధానంతో దేవుడు పంపునుగాక. ఏదో సరి ఆమెన్ అని చెప్తారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సో మనశ్శాంతి అనేది ప్రస్తుతం కొదువైపోతుంది, కానీ ఇస్సాకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తుకి గుర్తు. ఇస్సాకు దగ్గరికి వచ్చిన వాళ్ళు తిరిగి సమాధానంగా వెళ్ళినట్లు ప్రభు సన్నిధికి వచ్చిన నిన్ను
తిరిగి దేవుడు సమాధానంతో పంపునుగాక. అన్ని విషయాల్లో పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత, సమాధానం, నెమ్మది దేవుడు నీ కుటుంబంలో నెలకొల్పినట్లుగా దైవికమైన ఆశీర్వాదం అంటే ఏదో ఆ దైవజనుడు చెప్పాడు కదా, ఆశీర్వాదం అంటే ఏదో మన కుటుంబాల మీదకి వస్తుందని కాదు, కానీ ఆ ఆశీర్వాదం పొందిన ఫ్యామిలీ ఖచ్చితంగా శాంతి సమాధానాలతో ఖచ్చితంగా నిలిచి ఉంటుంది, ఖచ్చితంగా నిలిచి ఉంటుంది. నేను తరచుగా సమాధానాన్ని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట మీకు గుర్తు చేస్తూ ఉంటాను. అది ఏమిటి అనంటే, ఒక వ్యక్తి దగ్గరికి టీవీ విలేకరులు వెళ్ళారంట. వెళ్ళి అడుగుతున్నారంట, అయ్యా మీకు ఇంత డబ్బు ఉంది కదా, మిమ్మల్ని గురించి మీరేమనుకుంటున్నారు? వాస్తవంగా ఆయనకున్న డబ్బు ఎలాంటిదో తెలుసా? ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న డబ్బు క్యాలిక్యులేషన్ చేస్తే 100 రూపాయల కాగితాల్లో తనకున్న డబ్బులన్నీ మార్చేస్తేనంట కొన్ని వందల సంవత్సరాలు పేద ప్రజలకి పంచేయచ్చంట. అంత డబ్బు ఉందంట ఆయన దగ్గర. ఆయనకున్న డబ్బు 500 కాగితాల్లో మారిస్తే, తనకున్న డబ్బు 500 రూపాయల కాగితాల్లో మార్చేస్తే చందమామకి 2 దండలు వేయొచ్చంట. బాబు, చందమామ ఎక్కడుంది? అంత ఆస్తి ఉందంట ఆయనకి. ఆయన అడిగారంట, టీవీ విలేకరులు వెళ్ళి అడిగారంట, సార్ మీకు ఇంత డబ్బు ఉంది, ఇంత హోదా ఉంది, ఇంత ఆస్తి ఉంది కదా, సో మీ గురించి మీరేమనుకుంటున్నారంటే ఆయన చెప్పిన ఒకే ఒక మాట, వద్దు అనుకుంటే వస్తుందండి ఆస్తి, కావాలంటే లేదు మనశ్శాంతి అన్నాడంట. నిజమే, ప్రస్తుతం చాలా అందరికి అన్నీ కనబడుతున్నాయి కానీ మనశ్శాంతి అనేది లేదు. కానీ నిజంగా దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబాల్లో మనశ్శాంతి ఉంటుంది. చక్కగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, చక్కగా పాడుకుంటారు, కుటుంబం క్షేమంగా ఉంటుంది. సో దైవజనుడిగా నా ప్రార్థన, మీ ఇంటి మీద దేవుని సమాధానం నిలిచి ఉండునుగాక. ఇస్సాకు దగ్గరికి వచ్చిన వాళ్ళు తిరిగి సమాధానంతో వెళ్ళినట్లు ఈ మందిర ఆవరణలో అడుగు పెట్టిన మీ కుటుంబాలు తిరిగి సమాధానంతో తిరిగి ఇంటికి వెళ్ళుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. భార్య భర్తల మధ్యలో సమాధానం నెలకొల్పబడునుగాక. ప్రస్తుతం ఫ్యామిలీ మీద ఎక్కువగా సాతానుగాడు క్రియ చేస్తూ ఉన్నాడు. భర్త కష్టపడతాడు, భార్య ఇంట్లో అన్నీ చక్కబడుతుంది, కానీ వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్, సమాధానం లేకుండా చేస్తున్నాడు. కుటుంబాల్లో క్షేమం లేకుండా చేస్తున్నాడు. దైవజనుడిగా నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను, ప్రభు నిజంగా కుటుంబ ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? మన ఇంటిలో సమాధానం ఉండటమే అది గొప్ప కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం. ప్రస్తుతానికి అది నెలకొల్పకుండా ఏదో ఒక ఆటంకం. ఇంకా భార్యాభర్తల గురించి చెప్పాలి అనంటే ఒక సందర్భం మీకు చెప్తాను. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పాలా. సేవకుల దగ్గరికి భార్యాభర్తల ఫ్యామిలీ వచ్చి ప్రార్థన సహాయాన్ని కోరుకున్నారంట. పాస్టర్ గారు రెడీ అవుతున్నారు మీటింగ్కి వెళ్ళటానికి, పైన ఫ్రెష్ అవుతుంటే కింద వాలంటీర్లు కూర్చోండి అమ్మా పాస్టర్ గారు వస్తారు అని వచ్చారట. వచ్చిన తర్వాత అయ్యగారు మీరు మీటింగ్కి వెళ్ళిపోతున్నట్టున్నారు, చిన్న ప్రార్థన చేసేయండి, మేము వెళ్తాం అని. దేనికోసం ప్రార్థన చేయమంటారంటే, అయ్యగారండి మేము ఎందుకు వచ్చాం తెలుసా, ఈరోజు మా మ్యారేజ్ డే, ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు, ఈరోజు ప్రార్థన చేయించుకుని వెళ్దామని వచ్చాం అయ్యగారు అన్నారంట. పాస్టర్ గారు వాళ్ళకి ప్రార్థన చేసే ముందు అన్నారట, మీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అంటే 25 సంవత్సరాలు పూర్తయింది. 25 సంవత్సరాలు ఏమంటారు? సిల్వర్ జూబ్లీయా? మాట్లాడండి అమ్మా, సిల్వర్ జూబ్లీనా? ఓకే, 25 సంవత్సరాలు పూర్తయింది. అమ్మో, సిల్వర్ జూబ్లీ, ఆ ఒక్క మాట ముందుగా తెలుసుంటే ప్రార్థన పెట్టేవాళ్ళం కదా. 25 సంవత్సరాలు ఫ్యామిలీ ఎంత అద్భుతంగా అన్యోన్య సంపద కలిగిన వారిగా ఉన్నారంటే, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారో, చాలా సంతోషం వేస్తుంది మాకు మిమ్మల్ని చూస్తుంటే అనని పాస్టర్ గారు ఒక్క ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఆ సమాధానం చెప్పండి అని ఆ పాస్టర్ గారు ఆ ఫ్యామిలీని అడిగారంట. ఏమిటో తెలుసా? మీకు ఇలాగే కుర్చీ వేశారంట, కూర్చోమన్నారట. కూర్చున్నారట.
ఈ 25 సంవత్సరాల్లో మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా భార్య భర్తల మధ్యలో గొడవలు కానీ కొట్లాటలు కానీ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని ఫైటింగ్ చేసుకోవడం కానీ ఏమైనా ఎప్పుడైనా జరిగినవా అని అడిగారంట పాస్టర్ గారు. అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారంట, అయ్యగారు ఈ 25 సంవత్సరాల్లో మా ఇంటిలో ఏ రోజు డిష్ ఫైటింగ్ జరగలేదు, భార్యాభర్తల మధ్యలో అసమాధానం లేదు, ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకోలేదు, హ్యాపీగా మా ఫ్యామిలీ ఉందంటే పాస్టర్ గారు అన్నారంట, ఇంతకన్నా పచ్చి అబద్ధం ఏమీ లేదు బాబు. 25 సంవత్సరాల్లో ఫ్యామిలీ అన్న తర్వాత ఏదో మాట వస్తుంది, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అసలు మీ కుటుంబాల్లో ఏ ప్రాబ్లం లేదంటే నేను ఎట్లా నమ్ముతాను అనుకుంటున్నారు? లేదు పాస్టర్ గారు, నిజం చెప్తున్నాను, మీ దగ్గర సేవకులు కదా, మీరు తండ్రి సమానులు, మా కుటుంబం గురించి ప్రార్థన చేసే సేవకులు మీరు కాబట్టి మీ దగ్గరికి వచ్చాం, మీ దగ్గర ఎందుకు అబద్ధం ఆడతాం మేము అన్నారంట. ఆ వెంటనే పాస్టర్ గారు షాక్ అయ్యి, నిజమేనా ఈ 25 సంవత్సరాల్లో ఏ రోజు మీ ఫ్యామిలీలో గొడవలు లేవంటే లేవయ్య గారు అన్నారంట. అప్పుడు అయ్యగారు అడిగారంట, ఇంతటి పచ్చటి కాపురానికి గల సూత్రం ఏంటి చెప్పండి, నేను కూడా సంఘానికి చెప్తాను అన్నారంట సేవకులు. ఈ 25 సంవత్సరాల్లో అసలు ఫ్యామిలీలో ప్రాబ్లమే లేదంటే అసలు ఏంటి, అసలు ఆ ఫ్యామిలీలో రహస్యం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒక 1 ఇయర్కే పెళ్ళైన 4 నెలలకే 3 నెలలకే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటే 25 సంవత్సరాలు మీరు కలిసిమెలిసి ఉన్నారంటే, ఎంత అద్భుతంగా ఉన్నారంటే అసలు ఏంటి మీ ఫ్యామిలీ రహస్యం అంటే ఒక్కటే చెప్పాడంట ఆయన. ఏమండి, ఫ్యామిలీ అన్న తర్వాత ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నారు కదా, నాకు నిజంగానే నాకు కోపం వచ్చిందనుకోండి, వెంటనే భార్య జాగ్రత్తగా వెళ్ళి బెడ్రూమ్లో కూర్చుంటుంది. సో నాకు ఎంతసేపు కోపం ఉంటుందో ఆవిడకి తెలుసు. నా కోపం అయిపోయిన తర్వాత మరలో వచ్చి భోజనం చేస్తారండి, తింటారండి అని జాగ్రత్తగా అంటుంది. చక్కగా ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. నా భార్యకి కోపం వచ్చిందంటే ఆ కోపం ఎంతసేపు ఉంటుందో నాకు తెలుసు. నా భార్యకి కోపం వచ్చిందనుకోండి, సడన్గా పైకి వెళ్ళిపోయి బట్టలు ఆరేసుకున్నట్లుగా పైకి వెళ్ళిపోతుంది. సో నాకు అర్థమవుతుంది ఈవిడ చాలా కోపంలో ఉందనుకుని నేను షర్ట్ తగిలించుకున్న ఆ షర్ట్ వేసుకుని డైరెక్ట్గా బజార్కి వెళ్ళి, ఆవిడకి ఇష్టం పకోడీ అంటే చాలా ఇష్టం, వేడి పకోడీ తీసుకొస్తాను. అలా తీసుకొచ్చి అలా టేబుల్ మీద పెట్టిన వెంటనే ఐస్ అయిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో మీరు ఇప్పుడు పకోడీ తెచ్చుకునేటట్టే ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేనంటాను ఫ్యామిలీ అన్న తర్వాత ఏదో డిస్టర్బెన్స్ ఎదురవుతుంది. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుంటా. కుటుంబాల్లో 25 సంవత్సరాల్లో ఆ పచ్చని కాపురంలో ఎలాంటి చిచ్చు లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మనస్పర్ధలు రాకుండా ఆ ఇంటిని దేవుడు అద్భుతంగా కట్టాడు. ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నిజమైన ఆశీర్వాదం పొందిన కుటుంబాలు, ఆ కుటుంబంలో ఉండే ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు ఆశీర్వదించిన కుటుంబాలు ఎంత దీవెన పొందుతారో తెలుసా? బైబిల్ చెప్తుంది, సమాధానం కలిగి ఉంటారు. అలాంటి సమాధానం మీ ఇంటి మీద నిలిచి ఉండునుగాక. అందరూ ఆమేనని చెప్పండి. గుడ్. రెండో మాట చెప్తాను, దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబాలు ఎలా ఉంటాయి? భక్తుడు అంటున్నాడు, నీ ఆశీర్వాదము పొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి. దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబాలు ఎలా ఉంటాయి బ్రదర్ అంటే, రెండవ సందర్భం చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుదాం. సెకండ్ థింగ్ అవతల పక్క పేజీలో ఉంటుంది చూడు సిస్టర్. 15వ అధ్యాయం 10వ వాక్య భాగం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో నీవు చేసే ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా. కుడి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సో రెండవ సందర్భం, దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం ఎలా ఉంటుంది అని అంటే, ప్రయత్నములు సఫలమవుతాయి. నువ్వు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. అది దేవుడిచ్చే బ్లెస్సింగ్. ఒకటి, సమాధానం నీ ఇంటి మీద ఉంటుంది. రెండవది ఏంటంటే
ప్రయత్నాలు సఫలమవుతాయి. చాలామంది ఇక్కడ కూర్చున్న మీరు కావచ్చు, లైవ్లో వింటున్న వాళ్ళు కావచ్చు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, చదువుకునే పిల్లలు ఉన్నారా? ఇంటర్మీడియట్ పూర్తయిందా, నెక్స్ట్ డిగ్రీ చదువుకోవాలనే ప్రయత్నం. ఆల్రెడీ డిగ్రీ పూర్తయిందా, పీజీ చేయాలనే ప్రయత్నం. సో ఒకేలా బీటెక్, ఎంటెక్, ఎంసెట్ ఇట్లాగ ఉన్నత చదువుల కొరకు ప్రయత్నిస్తున్న వాళ్ళు కొందరు, విదేశాల్లో చదువుకోవాలని ప్రయత్నించే పిల్లలు మరికొందరు, కొంతమంది ఇల్లు కట్టాలి, ఈ సమ్మర్ వస్తే ఇల్లు కట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళు ఆలోచనలో నిర్ణయం తీసుకుంటారు, ఏ విధము చేత నేను ఇల్లు కట్టాలి, ఖచ్చితంగా నువ్వు చేసే ఆ ఇల్లు కట్టే ప్రయత్నాన్ని నా దేవుడు సఫలపరచునుగాక. అంత మాత్రమే కాదు, చదువు ప్రయత్నాలు, ఇల్లు కట్టే ప్రయత్నం మాత్రమే కాదు, కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వారి ప్రయత్నాలను కూడా దేవుడు సఫలపరుస్తాడు. కొందరు విదేశాలకి వెళ్ళాలి అని ఆ ప్రయత్నం చేస్తారు, వాళ్ళ ప్రయత్నం. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి ప్రయత్నం చేస్తారు. చేతి పనులు దీవెనకరంగా ఉండాలి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాగే వారు చేసే ప్రయత్నాల్లో సఫలమవటమే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. బైబిల్లో మీరు చూస్తే దేవుడు యెహెజ్కేలు ప్రవక్తని ఎండిపోయిన ఎముకలు కలిగిన ఒక లోయలోకి తీసుకెళ్ళాడు. చూస్తే ఆ లోయలో ఎముకలన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్త యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకల్లోనికి జీవం వస్తుందా అని అడిగాడు దేవుడు. అదేంటి ప్రభువా, నీకే తెలియాలి, జీవం వస్తుందో లేదో నాకేం తెలుసు, లేదు ప్రవచనమెత్తి ప్రవచించు అన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ఆత్మతో నింపబడి ప్రవచనం చెప్పి ప్రవచించాడు. ఎండిన ఎముకల్లోనికి జీవం వచ్చునుగాక అన్నాడు. అంతే, ఆ ఎండిపోయిన ఎముకలంట ఒకదానితో ఒకటి అలా కలిసి టచ్ అయి మహాసైన్యముగా మారిపోయినాయంట. అక్కడ ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలారా, ఒకేలా మీ ఆశ విఫలమైపోయింది అనుకుంటున్నారేమో. ఈ ఎండిపోయిన ఎముకల్లోనికే జీవాన్ని పంపించిన దేవుడు మీ ఆశలు ఎందుకు నెరవేర్చడు? మీ ఆశయాలు, మీ ప్రయత్నాలు ఎందుకు సఫలపరచడు? కొన్నిసార్లు ఒక్కసారి ప్రయత్నించి ఇంకా నా వల్ల కాదులే, ఇంకా నేను చేయనులే, ఎందుకులే, వేస్ట్ అని అనుకుంటూ ఉంటాం. ఏమండి, ఒక్కసారి ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నం విఫలమైందని ఇక లైఫ్ లాంగ్ విఫలమవుతుంది అనుకోకూడదు. ఖచ్చితంగా ఒక్కసారి ఫెయిల్యూర్స్ అయినా నెక్స్ట్ టైం దేవుడు ఒక ఆపర్చునిటీ, అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ప్రయత్నించాలి. సమాజంలో ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు ప్రయత్నాలు చేసిన సందర్భాలు మనం చూస్తే, అమెరికా ప్రెసిడెంట్, ఆయన పేరు, అమెరికా దేశాన్ని అధ్యక్షుడు, చాలాసార్లు ప్రయత్నం చేశాడంట. ఆయన చాలాసార్లు ఓడిపోయాడంట. మనమంతే ఆయన చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు అసలు అన్నిసార్లు ఎవరు ప్రయత్నం చేయరు. ఒకసారి 10th క్లాస్ ఒక్కసారి ఫెయిల్యూర్ అయిందంటే సెకండ్ టైం కూడా రాయటానికి ఇష్టపడరు. లేదా ఒక ఇంటరో లేకపోతే డిగ్రీ ఇంక నేను చదవనులే అని అనుకుంటాం. సో కానీ ఈ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి చాలాసార్లు ఫెయిల్యూర్స్ ఎదురైనాయంట తనకి. చాలాసార్లు అలాగే ప్రయత్నం చేశాడంట. ప్రయత్నించి అమెరికా దేశానికి అధ్యక్షుడిగా పిలువబడ్డాడు. ఈ రాత్రి వేళ నేను ఒక సాక్షిగా ఓ మాట చెప్తున్నాను. నువ్వు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంకా వేస్ట్ అండి, అనుకున్నది అవ్వట్లేదని డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నీ ఇంటి మీదకి దేవుని ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నువ్వు చేసే ప్రయత్నం యేసు నామములో సఫలమగునుగాక. గట్టిగా చెప్తారా ఆమేనని? మీరు బైబిల్ గ్రంథంలో ఒక్క మాట చదివిస్తాను. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 12వ వాక్య భాగంలో ఎలియాజరు చేసిన ప్రయత్నం మనకు కనబడుతుంది. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం
నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన ఈ ప్రయత్నం, ఈ కార్యము త్వరగా సఫలం చేయి ప్రభువా. యజమానుడగు అబ్రహాము మీద నీ అనుగ్రహము చూపయ్యా. నేను వచ్చిన కార్యము త్వరగా సఫలమవ్వాలి. వాస్తవంగా ఎలియాజరు ఏ ప్రయత్నంలో ఉన్నాడంటే, తన యజమానుడైన అబ్రహాము ఎలియాజర్ని తన కుమారుడి కొరకు పెళ్లి ప్రయత్నం. ప్రస్తుత కాలంలో కూడా ఈ ఏప్రిల్, మే ఈ 2 నెలలు విపరీతంగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు పెళ్లి సంబంధాలకు వెళుతున్న వాళ్ళు అనుకున్నది ఒకసారి ముందు చూసిన సంబంధం సెట్ అవ్వలేదులే అనుకుని ఇంకెందుకులే సంబంధాలు చూడటం, వెతకటం, వస్తే చూద్దామని అనుకోకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒక పెద్ద కొటేషన్ ఉంది, ప్రయత్నం చేయటంలో తప్పు లేదు. మనం చేయవలసింది ప్రయత్నమే. ఆ ప్రయత్నానికి దేవుడు కృప ఎప్పుడు తోడుగా ఉంటుంది. సో నీకు ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయని ప్రయత్నం చేయటం ఆగొద్దు. మేము కూడా సేవలో ఎన్నో స్థలాల్లో సేవ ప్రారంభించాలని ప్రార్థిస్తూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అక్కడ మాకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఊరు, మా సొంత ఊరిలో మేము పుట్టి పెరిగిన ఊరు ఏది, యేసుప్రభు జన్మస్థలం ఎలాగో బెత్లెహేమో, మేము పుట్టి పెరిగిన పుల్లేటికూరుకు ఒక స్పెషల్ ఉంది. అది ఏ అరుకక్క, అనాసనా పుల్లేటికూరు అరుకు అంటారు దాన్ని. సో ఎక్కడో పాలకొల్లు వెళ్ళినా పుల్లేటికూరు అరుకు అంతే. పుల్లేటికూరు అరుకెత్తారంట కదా, ఆ ఊరికి స్పెషల్ మాట అది అంతే. అట్లా మా ఊరిలో బాగా విగ్రహారాధన ప్రాంతాలు, ఎటు చూసిన గుళ్ళే. సో మేము పుట్టి పెరిగిన ఆ ఊరిలో మేము రక్షించబడి సేవలోకి వచ్చిన తర్వాత ఊరు ఎలా ఉందో, సో సేవలోంచి మరలా మేము ఇంటికి వెళ్ళి చూసిన పరిస్థితులు 15 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇంకా మార్పు అనేది కనబడలేదు. ఒకరోజు అక్క ఆ ఇంటి దగ్గర ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలని అనుకుంది. సో ఇక్కడ ఎవరొకరు వస్తూ ఉంటారు, కొంచెం ప్రార్థన చేసుకోవడానికి, ఏకాంతంగా గడపడానికి అక్కడైతే ఇల్లు ఉంది, కొంచెం ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుంది, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు అనుకుని వెళ్ళి ప్రార్థన చేయటానికి అక్కోళ్ళు కలిసి, అక్కతో పాటు 2-3 అక్కోళ్ళు వెళ్ళి ప్రార్థనలో ఏకాంతంగా గడిపి ప్రార్థన చేసి వచ్చారు. వచ్చినప్పుడు ఆ ఊరు గురించి, దేవుడు నీ స్వజనుల్ని రక్షిస్తాను, ఇక్కడ మరలా సేవ కట్టబడుతుంది అని ప్రభు చెప్పాడు. చెప్తే ఆ మాట తీసుకుని వచ్చి మరలా దేవుడు మన ఊరిలో పరిచర్యకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. స్వజనుల్ని రక్షిస్తారని వాగ్దానం ఇచ్చాడు. బ్రదర్స్ని పంపించి అక్కడ సేవ ప్రారంభించు అని చెప్పారు. పంపిస్తే పాపం వీళ్ళు వెళ్ళారు, అన్నోళ్ళు వెళ్ళారు, తిమోతి అన్న, రాజేష్ అన్న, శ్రావణ్ అన్న, ఒక్కొక్క బ్యాచ్ వెళ్తా అక్కడ ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉండేవారు. నిజంగా ఒక 6 నెలల వరకు అంత శూన్యమే, ఎవ్వరూ పరిచయం కాకపోవటం, ప్రార్థన గురించి, పరిచర్య గురించి అంత మక్కువ ఎవరు కూడా చూపించలేదు. అక్కడే వాళ్ళు కూడా 21 days వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేశారు. ఏంటి ప్రభా సేవిస్తానన్నావు, ఇక్కడ పరిచర్య అన్నావు, ఎవరు కనీసం పిల్లోడు కూడా వచ్చి సండే స్కూల్లో కూర్చోవట్లేని పరిస్థితులు, ఏంటి ప్రభా, అలాగే ప్రార్థిస్తూ ఉండేవారు. సంవత్సరం తిరగకుండా దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని మరలా అనుగ్రహించాడు. అక్కడి నుంచి ఇక్కడికి మెయిన్ చర్చ్కి ఆరాధనకు వచ్చేటట్లుగా దేవుడు అనుకూలత ఇచ్చాడు. సో వాళ్ళంతట వాళ్ళే మాకు మా ఇంటి దగ్గర ప్రార్థన కావాలి, సో అలా కోరుకోవటం, అందరూ సమకూర్చబడటం, దేవుడి దయ వల్ల ఇప్పుడు ఒక 30 మందిని అక్కడ రీచ్ అయ్యేటట్లుగా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కొత్తగా ఇలా ప్రారంభించబడిన సేవలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఫెయిల్యూర్స్ వచ్చినాయని వెనక్కి అడుగులు వేయవలసిన పని లేదు. మరలా దేవుడు అవకాశం ఇస్తాడు, అనుకూలత ఇస్తాడు, ప్రయత్నాల్లో సఫలము కలుగు చేయనుగాక. చూడండి, ఒక వ్యక్తి చేసిన ప్రయత్నాలు ఎలా సఫలమైనయో ఆ వ్యక్తి గురించి చదివిస్తాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 32వ అధ్యాయం 30వ వాక్యాన్ని చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం
32:30. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్ట వేయించి ఓకే దావీదు పట్టణపు పడమటి వైపుకు దాన్ని తెప్పించెను. ఓకే హిజ్కియా పూనుకున్న సర్వ ప్రయత్నాలు చేయండి, సర్వ ప్రయత్నాలు ఏమైనాయి? వృద్ధి. అనుకున్నట్లుగా సర్వ ప్రయత్నాల్లో డెవలప్మెంట్ చూశాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా విశ్వసించి ఈ మాట మీతో పంచుకుంటున్నాను. మీ సర్వ ప్రయత్నాలు దేవుడు సఫలపరచునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. సో ప్రయత్నం చేయమన్నారు కదా అని అనుకుని బ్యూటీ పార్లర్ పెట్టడానికి ప్రయత్నం చేయకండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజం, నేను ఈ రెడ్ బ్రిడ్జ్ ఇలా డౌన్లో వెళితే అక్కడ బ్లెస్సీ బ్యూటీ పార్లర్ అని బోర్డు పెట్టారు. పైన ఏమని రాసిందో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతం. చెప్పండి చెప్పండి భక్తులారా, నిశ్చయముగా నీ చేతులు. ఏంటి బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే దేవుడు ఎట్లా డెవలప్ అవ్వరు బాబు? అందం మోసం వ్యర్థం. మరలా దానికి మనం బ్యూటీ పార్లర్ దేవుని బిడ్డలకి అది తగదు కదా. ప్రయత్నం చేయమన్నారు కదా అని వడ్డీ వ్యాపారం చేయకండి. దేవుడికి స్తోత్రం. ఉన్నది కాస్త పోతుంది అంతే. ప్రయత్నం చేయమన్నారని వ్యర్థమైనవి కాదు, వాక్యానుసారంగా సర్వ ప్రయత్నాల్లో హిజ్కియా వృద్ధిని అభివృద్ధిని చూశాడు. దీవెనకరంగా ఉన్నాడు. మీ కుటుంబాల్లో కూడా కొత్త ఆత్మలు రక్షించాలని ఒక ప్రయత్నం చేయండి. ఆత్మల భారంతో సేవ జరగాలని ప్రయత్నం చేయండి. ఇల్లు కట్టాలి, ఖచ్చితంగా కూతురు పెళ్ళి జరగాలి, కొడుకు పెళ్ళి జరగాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, చదువుకునే పిల్లలు ఒక ఒక థీమ్తో చక్కని నిర్ణయాలు తీసుకోండి. గోల్తో ఎలాగైనా ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి. ప్రయత్నించండి. మీ ప్రయత్నాలు హిజ్కియా ప్రయత్నం వలె దేవుడు సఫలపరచునుగాక. ఓకే, మూడవ మాటలోకి వస్తున్నాను. థర్డ్ వన్, దేవుని ఆశీర్వాదం పొందితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? 1 సమాధానం, 2 ప్రయత్నాలు సఫలమవుతాయి. 3వ మాట చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యాన్ని చూద్దాం. సామెతల పుస్తకం 10:22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. చాలు. మూడవదిగా ఐశ్వర్యం, సంపద. దేవుడు ఆశీర్వదించబడిన కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఐశ్వర్యం, ఇంకా సంపద, సర్వ సమృద్ధి ప్రభు కలుగు చేస్తాడు. ప్రస్తుతం చాలామంది అంటుంటారు, పనులు లేక ఇబ్బంది పడుతున్నాం పాస్టర్ గారు, పనులు దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. సో ప్రభు ఒక వాగ్దానం కూడా చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఇలాగూ ఆశీర్వదించబడతారు. ఎలాగా? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ వలివ మొక్కలు. మరి నీ కష్టాజీతం ఖచ్చితంగా నీవు అనుభవిస్తావు. దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబంలో ఉండే దీవెనేంటో తెలుసా? ఖచ్చితంగా ఐశ్వర్యం అనే ఆశీర్వాదం దేవుడు ఉంచుతాడు. ప్రస్తుతం చాలా ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక సేవకుడిగా మన షమ్మ కుటుంబాలన్నీ, అలాగే దేవుని మాటలు వినే ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి. చాలని సంపాదన కుటుంబంలో పోషించుకోవటమే ఇబ్బంది పడిన పరిస్థితుల మధ్యలోనే అలాగే ఉండిపోకూడదు. దేవుడు ఆ ఇంటి మీదకి ఒక ఆశీర్వాద ఐశ్వర్యాన్ని ఉంచాలి. సేవ ప్రారంభ స్థితి మాకు గుర్తు. చాలా ఇబ్బందులు, అన్నిటిలోంచి ఒక్కొక్కటి నెమ్మదిగా అన్ని దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ప్రారంభ స్థితి ఇక్కడ ప్రత్యక్ష సాక్షి చాలామంది ఉన్నారు. రామక్క, బుజ్జక్కోళ్ళు, సురేష్ అన్నోళ్ళు అండ్ దొరభవన్ కూడా ఇక్కడ ఉన్నాడు. ప్రారంభ స్థితి చిన్న ఆ అద్దింట్లో ఆ అద్దె కట్టుకోవడమే కష్టమైపోతూ ఉండేది మాకు.
ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి కాఫీ అయినా పాలు అయినా టీ అయినా పెట్టడానికి పాలు ప్యాకెట్ తీసుకురావడం కూడా కష్టమైన ప్రారంభ సేవది. ఒక ఆవిడ ప్రార్థన చేయించుకోవడానికని వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పి ఇంత డబ్బా ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ డబ్బా ఏంటంటే పాలు డబ్బా అన్నమాట, పాలు పౌడర్ డబ్బా. ఎవరైనా వస్తే నీళ్ళలో కలిపి ఆ పాలు వేసేసి కలిపేసి ఇచ్చేయడమే, దేవుడికి స్తోత్రం అంతే. ఎప్పుడైనా మజ్జిగ కావాలంటే అమెరికా మజ్జిగ తినేవాళ్ళు మేము, దేవుడికి స్తోత్రం చెప్పండి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవటం అన్నమాట. ప్రారంభ స్థితి. ఏదైనా నాన్ వెజ్ తినాలంటే, చికెన్ తినాలంటే దానికి ఆ నీళ్ళకి ఆ కోడి మాంసానికి బాప్తిసం ఇచ్చేవాళ్ళం, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే అంతే, మరి సరిపోదు కదా అందరికీ. ఎవరైనా వచ్చారంటే అడ్జస్ట్ చేయటం ప్రారంభ స్థితి. అలాగ దేవుడు సిబిసి చిన్నపిల్లల పరిచర్య ప్రారంభించాం. అలాగా గదిలో ఆరాధన జరిగేది, అలాగ ఇంటిపైకి ఆరాధన వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ ఇలా బ్రాంచెస్ అన్నింటిలో సేవ విస్తరించి ఆశీర్వాద ఐశ్వర్యం ఈ పరిచర్య మీద నిలిచేటట్లుగా ప్రభు చేశాడు. మర్చిపోయే దేవుడు కాదు, ఆయనైతే అన్యాయం చేసేవాడు కాదు. మీరు చేస్తున్న చిన్నదైనా సరే, బైబిల్లో ఒక మాట ఉందండి నాకు బాగా ఇష్టం. తన పనిలో నిపుణత గలవాడు మనుషుల ఎదుట కాదు, రాజుల ఎదుట దేవుడు కూర్చోబెడతాడంట. సో మీకు ఏ వర్క్ వచ్చో దాంట్లోనే ఇంట్రెస్ట్గా చేయండి. చేతి పని వచ్చా దాంట్లోనే కష్టపడండి, వ్యాపారం వచ్చా దాంట్లోనే కష్టపడండి. సో ఒకవేళ మీకు ఆ ఉద్యోగం చేసే ఆ ఆశ ఉందా, దాంట్లోనే చిన్న జీతం అయినా సరే అందులోనే, డ్రైవింగ్ వచ్చా అందులోనే, ఏదొస్తే దాంట్లోనే తన పనిలో నిపుణత కొంచెం నైపుణ్యంగా చేయండి. చూస్తారు మీ యజమాని చూసి, అరే ఇంత కష్టపడుతున్నాడు కదా ఈ మనిషి, ఖచ్చితంగా ఇంత కష్టపడుతున్న ఈ మనిషికి దైవ దీవెన చూడాలి, పొందాలి అనేటట్లుగా ప్రభు ఖచ్చితంగా ఆపర్చునిటీ, అవకాశం ఇస్తాడు. కొంచెంలో నమ్మకంగా మీరు ఉండండి, అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తాడు. బైబిల్లో ఈ వాక్యాన్ని ఒకసారి చూడండి, లేఖనాల్లో మీకు చదివిస్తాను. ఈ మాట మీరు చదివితే యెహెజ్కేలు పుస్తకం 44:30 అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. యెహెజ్కేలు పుస్తకం 44:30 అన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలో మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల మగును. ఓకే, మీ కుటుంబంలో మీ కుటుంబాలకి ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్ద యాజకుడికి ఇవ్వాలి. గుడ్. సో ఇది దైవజనులు చదివారంట. చదివినప్పుడు ముందుగా పిసికిన పిండిలో ముద్ద యాజకుడికి ఇవ్వాలి. దైవజనులు అరుణ్ కుమార్ అన్న బట్టి శ్రీనర్ గారు వారింటికి ఒక సేవకుడు వచ్చి సువార్త చెప్పి ఆయన రక్షణలోకి నడిపించారు. వాళ్ళ స్థితి ఎలాగంటే, ఆటో ఒక అద్దాటో తిప్పి దానికి 300 ఎంతో చేసి మరలా వాళ్ళకి అద్దె కట్టి డీజిల్ కొట్టించి మరలా ఇంట్లోకి తీసుకొచ్చి ఇబ్బందిగా ఉండేదంట. సేవకుడు ప్రార్థన చేసి వెళ్ళారంట వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ప్రభు మా పరిస్థితులు కొంచెం మెరుగు చేయబడాలి. ఒకసారి చెప్పారంటే సేవకులు, ఇదిగో మీరు ఆ ముందుగా పిసికిన పిండిలో ముద్ద యాజకుడికి ఇవ్వండి, అలా అలవాటు చేసుకోండి, మీ ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుంది అని చెప్పారంట. చెప్తే ఆ రోజు మేము సువార్త ప్రకటించడానికి వస్తాము, ఒక 5 మీ ప్రాంతాలకు వచ్చి సువార్త చెప్పేసి వెళ్తాం, మరి 5 సువార్త చేయడానికి వస్తాం కాబట్టి వాళ్ళకి భోజనాలు సిద్ధపరచండి అని పాస్టర్ గారు వాళ్ళకి చెప్పారంట. సరేనండి అయ్యగారు, సేవకులు వస్తే మాకు ధన్యత కదండి, మా ఇంట్లో అడుగుపెట్టి మా ఇంట్లో మీరు భోజనం చేసి వెళ్తాం, చాలా ధన్యత అండి అని చెప్తే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారంట. ఉదయం 9 గంటలకల్లా సువార్త కరపత్రికలు తీసుకుని 5 వస్తారని చెప్పి 25 మంది వచ్చారంట ఆ ఇంటికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, అప్పట్లో ప్రారంభ స్థితి, కోట బియ్యం అవే దాచుకుని
అవే కుటుంబం పోషించుకుంటూ ఉండేవారంట. 5 వస్తారని అని చెప్తే 25 మందికి వస్తే వాళ్ళ అమ్మగారు బట్టి శ్రేణి గారి వైపు ఇలా పైకి చూసారంట. ఏంటి నాయన 5 అని చెప్పి పాస్టర్ గారు ఒక మాట కూడా చెప్పకుండా 25 మందిని తీసుకొచ్చాడు, ఏం చేయాలి ఇప్పుడు అని అన్న ఒకటే చెప్పాడంట, దైవజనులు వచ్చట మంచిది. సో సేవకుడు మన ఇంట్లో భోజనం చేసి వెళ్ళటం ఎంత ఆశీర్వాదం. లేదులే ఈ మనం నెల కొరకు దాచుకున్నది వండేసే అమ్మ, ఏం పర్లేదు అని అనుకుని గబగబా ఉల్లిపాయలు కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి బంగాళదుంప కూర, సాంబారి, కొంచెం అన్నం వాళ్ళకి వండి పెట్టి వాళ్ళకి మనసారా భోజనం పెట్టి ఆశీర్వదించి పంపించినట్లుగా వాళ్ళు పరిచర్య చేశారంట. అంతే. వాళ్ళమ్మ మనసులో అనుకుంటుందంట, ఏంటో వీడు సీను మాట, ఆయన పేరు బట్టి సీను మాట, ఏంటో ఈ సీను బాబు ఏంటో అప్పుడే పెట్టమంటాడు, ఎక్కడ వస్తుంది ఇప్పుడు మన 4 రోజులకు ఉన్నదంతా ఒక్క రోజే ఇచ్చేస్తాం, ఎట్లాగా నేను బాధపడిపోతూ ఉందంట. పాపం వాళ్ళందరూ సేవకులు మనసారా ఊరంతా సువార్త చేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఆశీర్వదించి అలా వెళ్ళారంట. అంతే. మెయిన్ రోడ్లోంచి ఒక రిక్షావాడు 25 కేజీల బియ్యం బస్తా పట్టుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు, బట్టేసిని గారు ఇలా రండి అన్నాడంట. ఈ బస్తా మీకేనండి అని. బాబు నాకెందుకే బాబు, ఎక్కడ నేను ఇంకా డబ్బులు లేవు, ఇంకా లేదు మన ఊరికి ఎవరో పాస్టర్లు స్వార్థ కోసమని ఇంటింట తిరిగి వచ్చి మన కిరాణా షాప్ దగ్గర పత్రిక ఇచ్చి వెళ్ళారంట. ఆయన అప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆ పత్రిక చదివినప్పుడు కొంచెం ఆదరణ కలిగింది. ఆ యేసుప్రభు దేవుడికి, ఆ బట్టి సినిగారాల దేవుడు, ఆయనకి ఇంకెవరో తెలియదు కదా, బట్టి సినిగారాల దేవుడి దగ్గరికి అట్టుకెళ్ళి, ఇదిగో మీరు ఎక్కడికి వచ్చారంటే బట్టి సిని గారు ఇంటికి వచ్చారు, ఇదిగో వాళ్ళకి అట్టుకెళ్ళి బస్తా ఇచ్చే బాబు అని చెప్పాడంట. ఆ రిక్షా వాడు అట్టుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వెంటనే వాళ్ళ అమ్మ నోటు మాటే కానీ అంతే మాట బీరకాయలా బిగిసిపోయిందంట. మనం 25 మందికి అన్నం పెడితే దేవుడు 25 కేజీలు బియ్యం పంపించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను, దేవుని ఆశీర్వాదం ఉన్నతమైందండి. మీ ఇంటి మీద, మీ కుటుంబాలకి ఆశీర్వాదం అన్నట్లు సేవకుల మీద మీరు చూపే ప్రేమ, పరిచర్యకి సహాయపడే సహకారం ఆయన ఇప్పుడు మర్చిపోడు. నా నామం పేరిట గిన్నెడు చల్లీనిస్తేనే దాని ఫలం పోగొట్టుకోను. సారే 10 విధురాలు మొదటి అప్పము సేవకుడికి ఎంకరేజ్గా సహకరించిందంతే. అందరూ కరువులో ఉన్నారు, వారి ఇంటి మీద ఆశీర్వాదం ఉంది, ఉన్నతమైనది. యేసయ్య మీ ఇంటి మీద అలాంటి ఆశీర్వాద ఐశ్వర్యాన్ని కలుగు చేయనుగాక. 4వ మాట, ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 34వ వాక్యం చదువుదాం. ఆదికాండ గ్రంథం 24:34. త్వరగా చదివేసుకోండి, ముందుకెళ్ళిపోదాం. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అది గొప్పోడైపోయాడు. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుడికి మహిమ చెల్లించండి. ఓకే. 4వది, గొప్పవారు అవుతాం. నా యజమానుని ఎవరు దీవించలేదు, నా దేవుడు దీవించాడు కనుకనే గొప్పోడు. అబ్రహాం స్టోరీ చదివితే నిరీక్షణకి ఆధారం లేని స్థితి. అబ్రహాం అడుగు పెట్టే చోటు లేదు అబ్రహాంకి. ఒకప్పుడు దేవుని మాటను నమ్మి వెళ్ళాడు, విశ్వాసంతో వెళ్ళాడు, ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుని ఆశీర్వాదం పొందిన అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా, అన్ని విషయాల్లో బ్లెస్ చేయబడిన వాడిగా, ఇంకా గొప్పవాడిగా మారిపోయాడు. ఈరోజు నేను ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను, నీ పిల్లలు కూడా గొప్పవాళ్ళు అవ్వాలని ఎన్నో కళ్ళగంటున్నావు కదా తల్లి, తండ్రి. సో దేవుని ఆశీర్వాదం పొందిన నీ కుటుంబం మీద ఎప్పుడు ఆ ఉన్నతమైన స్థాయి, నీ పిల్లలు ఎప్పుడు అలాగే ఉన్నత స్థలాల్లో కూర్చోవాలని ఒక సేవకుడిగా నా అభిలాష. ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను, మన పిల్లలు గొప్ప స్థాయిలో చూడాలి. మనం ఈ కన్నులతోనే మనం చూడాలి. మన కన్నులు ఎదుట మన పిల్లలు ఆశీర్వదించబడిన స్థితిలో ఉందురుగాక. ఏమండి, మన చర్చిలో మన పిల్లలు కలెక్టర్ అయితే ఎంత బాగుంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను కోరుకుంటాను, మన పిల్లలు కలెక్టర్ అయితే ఎంత బాగుంటుంది. మన చర్చిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే ఎంత బాగుంటుంది. డాక్టర్లు ఉన్నారు,
యాక్టర్లు కూడా ఉన్నారు, దేవుడికి స్తోత్రం. ఉన్నత స్థాయిలో మన పిల్లలు కూర్చోవాలి, గొప్పోళ్ళు అవ్వాలి. సరే, అబ్రహాం ఒకడే గొప్పోడయ్యాడా? తన కొడుకు కూడా గొప్పోడయ్యాడు. ఆదికాండం 26:12 ఇస్సాకు విత్తనం వేసి నూరంతల పంట దేవుడు అతన్ని ఆశీర్వదించిన గనుక క్రమక్రమముగా ఇస్సాకు గొప్పోడైపోయాడు. సో గొప్పతనం అనేది ఒకేసారి వచ్చేది కాదు, స్టెప్ బై స్టెప్ అలా నెమ్మదిగా ఆ రేంజ్లోకి వెళతారు. ప్రారంభ దినాల్లో చిన్న ఉద్యోగమే ఉంటుంది వాళ్ళకి, నెమ్మదిగా ప్రమోషన్ వస్తుంది, నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది, అలాగా ఉన్నత స్థానాల్లో వాళ్ళు కూర్చోబెడతారు. దేవుడు అలా చేస్తాడు. ఓకే, బైబిల్లో ఎంతోమందిని దేవుడు గొప్పోళ్ళు చేశాడు. అలాంటి దీవెన మీ పిల్లల మీద ఉండాలని నేను కోరుకుంటాను. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 25:34 వాక్యం చూడండి. 25:34 ఆదికాండం, మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అది అసలైన మాట. ఇది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు వాళ్ళు. ముందు చెప్పిన 4 ఈ భూమి మీదకి సంబంధించినవి. సమాధానమైన, ఐశ్వర్యమైన, ప్రయత్నాలు సఫలమవటం అన్న, గొప్పోళ్ళ ఈ 4 ఈ భూ సంబంధమైనవే. లాస్ట్ దేవుని రాజ్యం స్వతంత్రించుకోవటమే నిజమైన బ్లెస్సింగ్. మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదం పొందితే దేవుని రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు, హక్కుదారులు అవుతారు. ఇప్పుడు మీరున్నారు, మీ అందరికీ ఓటు హక్కు ఉంది. ఓటు వేయటానికి హక్కు మీకు సంపాదించుకున్నారు. ఇల్లు ఉందంటే దాని మీద మీకు హక్కు ఉంటుంది, ఆస్తి ఉందనుకో దాని మీద మీకు హక్కు ఉంటుంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే దాని మీద మీకు హక్కు ఉంటుంది. అయితే దేవుని రాజ్యానికి కూడా మీరు హక్కుదారులు కావాలి. అదే నిజమైన బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబాలు ఎలా ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు, దేవుని రాజ్యానికి స్వతంత్రించుకుంటారు, హక్కుదారులు అవుతారు వాళ్ళు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 వాక్యం చూడండి. అన్యాయస్తులు, విగ్రహారాధికులు, దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి, చారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దోషకులైనను వారైనను వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. చాలా లిస్ట్ ఇచ్చాడు అక్కడ, వివరించే సమయం కాదు. ఆ లిస్టులో మనం ఉండకూడదు. వినయ భయభక్తులతో దేవుని రాజ్యాన్ని గురించి, పునాదులు గల పట్టణం కోసం అబ్రహాం ఎలా చూశాడో అలాగ దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి. ఒక బాధను కలిగించే ఓ సంఘటన మీకు చెప్పి ముగిస్తా. ఒకసారి మా పెద్ద పాస్టర్ గారు ఒకసారి ఒక ఊరు మీటింగ్కి వెళ్తా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుని ఉన్నారంట. రావాల్సిన ట్రైన్ అరగంట ఆలస్యం. ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుని ఉంటే ఓ చిన్న పాప, అంకుల్ హెల్ప్ చేయండి, అంకుల్ సహాయం చేయండి, కొంచెం అంత అన్నం తింటాను, కొంచెం డబ్బులు ఇవ్వండి అంకుల్ అని అడుగుతుందంట. పాస్టర్ గారు డబ్బులు ఇచ్చే ముందు 1-4 సార్లు ఆలోచిస్తూ ఉంటాయి. ఎందుకంటే విశ్వాసులు కష్టార్జితం కదా, వ్యర్థం కాకూడదు. ఏదైనా కొనాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలన్నా 1-4 సార్లు ఆలోచించి ఆ పని కానీ ఆ ప్రయత్నం కానీ మొదలు పెడతాం. ఆ పాపకి ఒక 50 రూపాయలు కానుక ఇవ్వటానికి పాస్టర్ గారు ఆలోచించి ఆ పాపని దగ్గరికి తీసుకొని, చిన్న పాప 3వ 4వ తరగతి చదువుకునే పాప, కూర్చోబెట్టుకుని
ఆ పాపను అడిగారంట, మీ నాన్న ఏం చేస్తాడు, ఎందుకమ్మా నువ్వు ఈ ప్లాట్ఫామ్ మీద అందరి దగ్గరికి వెళ్ళేలాగా అడుక్కుంటున్నావు, అసలు మీ డాడీ ఏం చేస్తారు అని అడిగితే ఆ పాప చెప్పిన మాట, మా డాడీ ఈ రైల్వే డిపార్ట్మెంట్లో ఒకప్పుడు ఉద్యోగం చేసేవాడు. చిన్నపాటి ఉద్యోగం వచ్చింది మా నాన్నకి, మరి ఏమైందమ్మా, తాగుడికి బానిస అయిపోయి డ్రింకింగ్కి హ్యాబిట్కి బాగా బానిసైపోయి చేయవలసిన పని సరిగ్గా చేయకపోవటం వల్ల ఈ ఉద్యోగంలోంచి అతను తీసేశారు మా నాన్నగారిని. మరి ఏమైంది మీ ఇంటి పరిస్థితులు, మీకు అమ్మ లేదా, ఎందుకు మళ్ళీ రోడ్ల మీదకి వెళ్ళి అడుక్కుంటున్నావు, ఏమైందమ్మా నీకు అంటే, మా నాన్నగారికి ఉద్యోగం పోయిందని మా అమ్మ పిచ్చిదైపోయింది, ఇప్పుడు మంచం మీద అలాగే కూర్చుని ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. నేనే ఏదైనా ఆహారం తీసుకెళ్ళి పెడితే తింటుంది మా అమ్మ. అన్నీళ్ళు ఎవరు లేరా, ఉన్నారు, మా అన్నయ్య కూడా మా నాన్నగారు లాంటి లక్షణాలు వచ్చి వాడు కూడా వేస్ట్గా తిరుగుతూ ఉన్నాడు. నేనే ఈ ప్లాట్ఫామ్ మీద అందరి దగ్గర అడిగి ఏదైనా ఉంటే మా అమ్మకి ఆహారం తీసుకెళ్ళి పెడతా ఉంటాను. వెంటనే పాస్టర్ గారు కన్నీళ్లతో ప్రార్థన చేశారంట, ఏంటి ప్రభా, ఈ పిల్లలు ఇలా అయిపోవటానికి కారణం తల్లిదండ్రులు చేసిన దోషమే కదా, ఈ చిన్న వయసులో ఈ పాప ప్లాట్ఫామ్ దగ్గర అడుక్కుంటుంది ఏంటి అని బాధ కలిగి సేవకుడు సంఘానికి ఓ పాఠాన్ని చెప్పాడంట. తల్లిదండ్రులు చేసే తప్పిదాలు పిల్లల మీద ప్రభావితం చూపిస్తాయి. ఇక్కడ చెప్తున్నాడు, అవినీతి, అన్యాయం, అక్రమం, దుర్నీతి, పాపం, త్రాగుబోతులు, విగ్రహారాధకులు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. వాళ్ళ నాన్న తాగి పూర్తిగా ఆ కుటుంబం ఎటు కాకుండా రోడ్డు పాలు చేశాడు. సంఘం గుర్తుపెట్టుకోవాలి, దేవుని రాజ్యానికి మీరు వారసులు కావాలంటే మన ఇంట్లో ఈ లిస్ట్ ఉండకూడదు, అన్యాయస్తులు ఉండకూడదు, విగ్రహారాధకులు ఉండకూడదు, దొంగలు ఉండకూడదు, పాపంలో పొల్లాడుతున్న వాళ్ళు, త్రాగుబోతులు, ఈ లిస్ట్ ఉండకూడదు. వాటిని విడిచిపెట్టి నీతిమంతుల లిస్టులోకి వస్తే దేవుని రాజ్యానికి వాళ్ళ పాత్రులు అవుతారు. ఇలాంటి ఆశీర్వాదం మన ఇంటి మీద నిలిచి ఉండును గాక. గట్టిగా ఆమేన్. రైట్, నేను ముగిస్తున్నాను. నీ ఆశీర్వాదం పొందిన నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడుతుంది. దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబం ఎలా ఉంటుందో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో పంచుకున్నాడు. 1, ఖచ్చితంగా ఆ ఇంటి మీదకి సమాధానం ఉంటుంది. 2వ సందర్భం చూస్తే ప్రయత్నాలు సఫలమవుతాయి. 3వది ఐశ్వర్యం ఉంటుంది, గొప్పోళ్ళు అవుతారు, అంతకన్నా దేవుని రాజ్యానికి వాళ్ళు వారసులు అవుతారు. ఇలాంటి దీవెన, నిజమైన కుటుంబ ఆశీర్వాదం మీ ఇంటి మీద నిలిచి ఉండును గాక. ఆమేన్. అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ కొడుకును మనం ముగించుకోబోతున్నాం. యేసయ్య మనకిచ్చిన ఈ సందేశం కొరకే ఆ 2 చేతులు చాపి యేసయ్యకు బిగ్గరగా స్తోత్రం 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 అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. హుషారుగా చెప్పాలి, స్తోత్రం 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 అని. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, యేసయ్యా నా ఇంటి మీద నీ ఆశీర్వాదం ఉండాలయ్యా, దైనందిన నా కుటుంబం నీ ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి నాయన. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా, అడుగుదామా దేవుణ్ణి, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదం ఇవ్వండి అయ్యా. దేవుని చేత ఆశీర్వదించబడితే వారి ఇంటిలో సమాధానం నెలకొల్పబడుతుంది. ప్రార్థన చేయండి, ప్రభువా మా ఇంటి మీద నీ సమాధానం నిలిచి ఉండాలయ్యా. హల్లెలూయా. కీబోర్డ్ F మైనర్. దేవా స్తోత్రం నాయన. అయ్యా నిజంగానే మా కుటుంబాల మీదకి నీ ఆశీర్వాదం ఉండాలి నాయన. హల్లెలూయా హల్లెలూయా. ఆకాశమందున్న దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థించుకో. నీ ఇంటి వారు చేసే ప్రయత్నాలు సఫలం చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే ఐశ్వర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభు.
ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితి, అభాగ్యుడనైనని కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నా. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నా. ఆరాచుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాచుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే. సేవించెద నిన్నే పూర్ణ హృదయముతో, సేవించెద నిన్ను పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపు వాడవు.